హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraj.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, ఏ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనకి టాప్ గెయినర్స్ చూస్తే ఎన్టీపీసీ, కోల్ ఇండియా అండ్ బీపీసీఎల్. అలాగే టాప్ లూజర్స్ చూస్తే ఐషర్ మోటార్స్, యూపీఎల్ అండ్ అపోలో హాస్పిటల్స్. బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్ చూస్తే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, సో దెర్ ఈస్ నో ఎంట్రీ. సెకండ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, నో ఎంట్రీ. థర్డ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. సో ఈ గ్రీన్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని మనం చూస్తే స్వింగ్ లో ఇది మాత్రమే ఉంది. ఓకే, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే యాక్చువల్గా దిస్ ఈస్ ద లెవెల్ అండి. ఓకే, సో ఇది తప్ప లెవెల్ లేదు, కానీ ఇంతవరకు వెళ్ళలేదు. యాక్చువల్గా ఇక్కడ ఎంట్రీ, ఒకవేళ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకుంటే ఇంతవరకు వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు, రివర్స్ అయిపోయింది. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. యాక్చువల్గా ఇక్కడ స్టాప్ లాస్ కొట్టిందనే చెప్పాలి. ఈ క్యాండిల్లో మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై. సో దిస్ ఇస్ ద లెవెల్, ఇంతవరకు రావాలి యాక్చువల్గా అయితే కదా. కానీ ఇది పైకి వెళ్ళలేదు, కిందకు వెళ్ళలేదు, దాదాపుగా ఈ రేంజ్ లో ఉండిపోయింది. సో నేను ఇక్కడ అప్డేట్ చేశాను యాక్చువల్గా. సో ఈ క్యాండిల్లో నేను అప్డేట్ చేశాను. ఇది పైకి కానీ అయితే ఐదర్ పైకి లేదా కిందకి ఏదో ఒక జోన్కు రావాలి. క్రాస్ అయితే అప్ సైడ్కి టార్గెట్ వెళ్తుంది, డౌన్ సైడ్ క్రాస్ అయితే డౌన్ సైడ్ టార్గెట్కి వస్తుంది అని నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఓకే, సో ఇది అప్ సైడ్కి ఇమీడియట్గా నేను ఏ క్యాండిల్లో అయితే నేను మెన్షన్ చేశానో సేమ్ అదే క్యాండిల్లో ఇమీడియట్గా ఇది క్రాస్ చేసింది. క్రాస్ చేసిన వెంటనే టార్గెట్ ఇచ్చిందండి ఇమీడియట్గా. ఓకే, సో ఇది మనకి తెలుసు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే యాక్చువల్గా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము 80 points అండ్ 190 points టార్గెట్, అప్రాక్స్ 200 ఇచ్చిందండి. ఓకే, సో మళ్ళీ సెకండ్ ఎంట్రీ ఎప్పుడు ఇచ్చింది? ఈ క్యాండిల్లో మనకి సెకండ్ ఎంట్రీ ఇచ్చింది యాక్చువల్గా. సో ఈ క్యాండిల్లో సెకండ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, సో ఇంతవరకు వెళుతుంది మనకు తెలుసు. దిస్ ఈజ్ అవర్ రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటామండి. దిస్ అవర్ స్టాప్ లాస్ అండ్ దిస్ అవర్ టార్గెట్. ఫస్ట్ వచ్చి స్టాప్ లాస్ కొట్టేసింది చూసారా. ఈ క్యాండిల్ చాలా పెద్ద క్యాండిల్ అండి యాక్చువల్గా. ఇది ఇక్కడ నేను కూడా తీసుకున్నాను స్టాప్ లాస్. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసి మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, ఇది 5 minutesలో కాదు 15 minutesలో చూడాలి. సో 15 minutesలో చూస్తే చూడండి ఎంత క్లియర్గా ఉందో. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, ఇది క్లియర్గా చెప్పిందండి. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. హ్యాపీగా చెప్పిందండి. అది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళి రివర్స్ అయింది. సో రివర్స్ అవుతున్నప్పుడు కూడా నేను ఇక్కడ అప్డేట్ చేశాను. ఇది 5 minutesలో చూడండి ఒకసారి. 5 minutesలో చూస్తే ఇక్కడ చూసారా, ఇది ట్వేజర్ టాప్ అండి. సో ట్వేజర్ టాప్ వేసింది, ఇక్కడ ట్వేజర్ టాప్ వేసింది అంటే ఇది అప్ టు ఇంతవరకు రావడానికి, అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇది ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. నేను ఈ జోన్స్ కూడా ఇచ్చాను. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ ద స్టాప్ లాస్, అంటే ఒక 90 points స్టాప్ లాస్ అండ్ 150 points టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చి టార్గెట్ ని హిట్ అయిందండి. ఓకే, సో ఈ రోజు టెక్నికల్స్ చాలా బాగా పనిచేశాయి. కాకపోతే ఇక్కడ మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుందని చెప్పాలి. ఈ ట్రేడ్ అయితే ఎవరికైనా స్టాప్ లాస్ కొట్టేసి ఉంటుందండి. సో దీన్ని నేను మిస్టేక్ చేస్తానేమో అని ఎవరు అనుకోవద్దు. ఇటువంటి క్యాండిల్స్ అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి, దాని గురించి మీరు ఇబ్బంది పడవసరం లేదు. ఓకే, పివోట్ పాయింట్స్ ప్రకారం చూద్దాము. పివోట్ పాయింట్స్ ఏం చేసింది అనేది. సో పివోట్ పాయింట్స్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ నో కన్ఫర్మేషన్ అండి. అటు ఇంతవరకు కూడా దెర్ ఈస్ నో కన్ఫర్మేషన్. అటు R1 ని టచ్ అవ్వలేదు అండ్ ఇటు పివోట్ ని కూడా టచ్ అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ ఎటు టచ్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ క్యాండిల్ మనకి R1 ని క్రాస్ చేసిందో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, కొంచెం కిందకి పెట్టుకోవాలి. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. దిస్ ఇస్ యువర్ టార్గెట్. ఓకే, సో ఇదైతే టార్గెట్ ని హిట్ అయిందండి. టైం పట్టింది యాక్చువల్గా, టైం తీసుకుంది కానీ ఇదైతే టార్గెట్ ని హిట్ అయింది. ఓకే, సో నిఫ్టీలో ఏం జరిగిందనే చూద్దాము. నిఫ్టీలో టెక్నికల్స్ అండ్ పివోట్ పాయింట్స్ రెండు కూడా చూద్దామండి. సో ఫస్ట్ మనకి రెడ్ క్యాండిల్, దెర్ ఇస్ నో ఎంట్రీ. సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. మనం ఒకవేళ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకు, సో రిస్క్ వద్దు అని నేను యాక్చువల్గా 5 EMAని, అంటే చాలా మంది 5 EMA క్రాస్ అయిన వెంటనే తీసేసుకుంటున్నారు, మిగతా పారామీటర్స్ ఏం చూడట్లేదు. అలా ఎప్పుడు చేయకూడదండి ట్రేడింగ్ అనేది. ఒక్క ఇండికేటర్ మీద బేస్ చేసి ట్రేడింగ్ చేస్తే చాలా ఇబ్బందులు పడిపోతారు. ప్లస్ క్యాపిటల్ కూడా లూజ్ అయిపోతారు కదా. ఇది నార్మల్ ఏదో సరదాగా ఆడుకునే గేమ్ కాదండి ఇది. ఓకే, సో ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో ఇది రెసిస్టెన్స్ జోన్ మనకు తెలుసు, ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. నేను ఆల్రెడీ ఈ జోన్స్ నేను గ్రూప్ లో అప్డేట్ చేశాను. సో ఇది కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై, ఇదే స్వింగ్ లో ఉందండి. ఓకే,
సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్, ఒక 17 పాయింట్స్ స్టాప్ లాస్, 20 పాయింట్స్ టార్గెట్. సో ఇది హ్యాపీగా టార్గెట్ ఇచ్చింది. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లో బులిష్నెస్ చూపించిందండి. ఇంత పెద్ద క్యాండిల్లో యాక్చువల్గా బులిష్నెస్ తీసుకోకూడదు మనం, బులిష్ ట్రేడ్, బట్ ఓకే తీసుకున్నా నో ప్రాబ్లం అండి. సో ఇది ఈ క్యాండిల్లో ట్రేడ్ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని మనం చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఇస్ అవర్ టార్గెట్ అండి. యాక్చువల్గా పక్కనే ఉంది. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్, 31 పాయింట్స్ స్టాప్ లాస్, 10 పాయింట్స్ టార్గెట్. 3:1 ఉందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. స్టాప్ లాస్ 30 పాయింట్స్ ఉంది, టార్గెట్ 10 పాయింట్స్ ఉంది. సో అటువంటిప్పుడు తీసుకోకూడదు. ఇది కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టి చూడండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బుల్లిష్గా మారింది, మంచి బుల్లిష్గా. సో స్వింగ్ లో టు స్వింగ్ లో ఇదే ఉంది చూడండి. 15 మినిట్స్కి స్వింగ్ లో ఇదే ఉంది. ఇక్కడ తీసుకోము, ఎందుకంటే స్వింగ్ లో లేదు. 15 మినిట్స్లో ఓన్లీ 5 మినిట్స్లోనే చూపిస్తుంది అక్కడ. సో ఇక్కడ స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే దిస్ ఈజ్ అవర్ రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఇస్ అవర్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. చూసారండి, హ్యాపీగా మనం ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకుంటే ది హ్యాపీగా, అంటే స్లో అండ్ స్టడీగా వెళ్ళింది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మాత్రం హడావుడి చేసింది, నిఫ్టీ మాత్రం చాలా స్లో అండ్ స్టడీగా వెళ్ళింది. హ్యాపీగా ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే 17 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 68 to 70 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా టార్గెట్ హిట్ అయిందండి. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడా కూడా మనకి సిగ్నల్ ఇవ్వలేదు. మీరు చూసుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై చూసుకుంటే ఇక్కడ ఎక్కడా కూడా మనకి బేరిష్ సిగ్నల్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఒక బులిష్ సిగ్నల్ ఇచ్చింది అండ్ ఇక్కడ కూడా బులిష్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు చోట్ల బులిష్ సిగ్నల్ చూపించింది తప్ప బేరిష్ సిగ్నల్ ఎక్కడ చూపించలేదు, కానీ ఇక్కడ మాత్రం బేరిష్ సిగ్నల్ చూపించిందండి. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ క్యాండిల్లోనే చూపించింది, కానీ నిఫ్టీలో మాత్రం ఈ క్యాండిల్లో బేరిష్నెస్ చూపించింది. సో మనం యాక్చువల్గా స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇదే సపోర్ట్ జోన్ మనకి. సో సపోర్ట్ జోన్కి చాలా దగ్గరలో ఇచ్చిందండి ఎంట్రీ. ఓకే, పివోట్ పాయింట్స్లో ఫస్ట్ 4 క్యాండిల్స్ తర్వాత ఇది R1 దగ్గర నుంచి రిజెక్షన్ స్టార్ట్ అయిందండి. సో R1 దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యి కిందకు వస్తున్నప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూసారా. పివోట్, ఇది పివోట్ లెవెల్ అండి. సో సెంట్రల్ పివోట్ నుంచి R1కి మనం ఒక స్కేల్ గీసుకుంటే చూడండి, ఇది కరెక్ట్గా 50% ఉంది చూసారా. 50% వరకు వచ్చింది. R1 దగ్గర నుంచి 50% వరకు వచ్చి ఇది మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. సో రివర్స్ అవుతున్నప్పుడు మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు అండి హ్యాపీగా, అంటే టెక్నికల్ పరంగాను తీసుకోవచ్చు, పివోట్ పాయింట్స్ ప్రకారం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్. ఎంత ఉందండి? 36 పాయింట్స్ స్టాప్ లాస్. R1 28 పాయింట్స్ టార్గెట్. ఇది మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే R2ను కూడా క్రాస్ అయిందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చండి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. సో R2 కంటే కింద స్టాప్ లాస్, అంటే ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వెళ్ళి టార్గెట్ హిట్ అయిందండి, చూసారా. సో ఈ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెండింటిలోనూ కూడా టెక్నికల్స్ అండ్ పివోట్ పాయింట్స్ కూడా రెండు పర్ఫెక్ట్గానే వర్క్ అయ్యాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ క్లారిఫై అవర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డౌట్. ఓకేనండి. సో నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.